Hi friends, this is Vishnu. Welcome to my YouTube channel. Good morning from Gandikota. I've counted my blessings, I've learned all these lessons, and still I'm in bed alone. You know I cherished our seconds, it felt like a heaven, and now this don't feel like home. I was floating high, now I could cry. A perfect life was so close. I'll never say no till I fall right back to you. That is so cold. What the hell am I gonna do? I'm staring at the ceiling. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచినాం, 5:20కి సన్ రైజ్ కోసం. నైట్ మొత్తం స్టే ఇక్కడ టెన్స్లో చేసినాం. టెన్స్లో మొత్తం బ్యాక్ సైడ్ గండికోట. నా బైక్ తగ్గిస్తాను. బైక్కి ఛార్జింగ్ కోసం అని ఇట్లా ఛార్జింగ్ పాయింట్ పెట్టి బైక్ ఆన్ చేసి ఛార్జింగ్ పెడుతున్నాం. అసలు ఛార్జింగ్ లేదు ఫోన్స్లలో. అట్లనే వండుకున్నాడు, అస్సలు వేస్తలేడు. చూడండి ఫ్రెండ్స్, నిద్ర వస్తున్న ఇంద్రాను నైట్ అంతా ఒర్రిపిచ్చిర్రు, పడుకోలేదు. సతీష్ బాస్తున్నావు, తెలగొస్తున్నావు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఎన్ని హాయిలు చెప్తాడు ఏమో వీడైతే. ఓకే సెకండ్ అండి. మొత్తం మంచు ఉంది, పొగ మంచు వచ్చేసింది టోటల్గా. ఇలా ఫోటో షూట్ చేస్తున్నారు. టోటల్ టెంట్స్ మీకు ఆల్మోస్ట్ ఈచ్ ఒక టెంట్ 800 ఛార్జ్ చేస్తారు. 4 నలుగురు అయితే ఈజీగా పడతారు, అంటే కంఫర్టబుల్. ఒక 5 మెంబర్స్ అయితే అనుకో కొంచెం టైట్ ఉంటుంది. స్పేస్ చాలా పెద్దగా ఉంది. ప్లస్ ఈ నదిలో బోటింగ్ ఉందన్న, ట్రెక్కింగ్ కూడా అన్న. ఆ డీటెయిల్స్ ఏందో నేను కనుక్కుంటా, అమౌంట్ ఏందో. దిగుతుంది కదా. లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది, ఇక బయలుదేరండి. ఒకసారి లాస్ట్ సారి వ్యూ చూడండి, టెన్స్ ప్లస్ వ్యూ. ఇది కోట కింద వాట. ఇప్పుడు లగేజ్ ఎక్కడన్నా హోటల్లో పెట్టేసి, లేకపోతే ఏదైనా లగేజ్ కౌంటర్స్ ఉంటే పెట్టేసి నెక్స్ట్ కిందకి వెళ్ళేసి స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మేము నైట్ చూసిన గుర్రాలు ఇవి. ఇప్పుడు టిఫిన్ తినేసి అటు వెళ్ళేసి ఇట్లా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి కండికోటలో ఒకసారి కవర్ చేసుకుందాం. కోట లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. మేడం ఇంతకుముందు మనం బైక్ దగ్గర ఫొటోస్ దిగింది. గర్ల్స్కి డ్యూ కంటే మాత్రం లైక్ ఉంటుంది. హాయ్.
కష్టపడ్డా ఇంత పెద్దది కట్టా పాలమ్మ పెరగమ్మ లాస్ట్కు చిప్పకూడు తిన్నా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టా పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది అది ఏదో వేసారు అంకుల్ వాళ్ళ ఫొటోస్ హెలికాప్టర్ బందోబస్తు కోసం ఆర్మీ వాళ్ళు పోలీసులు వాళ్ళు వచ్చారు వీళ్ళు. ఇందాక చూపించింది ఐలాండ్ ఇది. బోట్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి ఈ ప్లేస్లో. వ్యూ అయితే సూపర్ కేక్. పక్క గండికోటకి వస్తే పక్క ఈ ప్లేస్కి రాలి. గండికోట డ్యామ్ అనుకుంటున్నా నాకు తెలిసి ప్లేస్. వ్యూ అయితే ఎక్దమ్ సూపర్. ప్రజెంట్ అయితే బోటింగ్ దగ్గరికి వెళ్ళేస్తాం ఇక. ఒకసారి కింద నాకు స్విమ్మింగ్ లైట్గా వచ్చు, మరి ఎక్కువ రాదు. ఎక్కువ లోతుంటే అస్సలు రాదు. ఇక్కడ బోటింగ్ దగ్గరికి వచ్చినాం. ఈచ్ వన్ అంటే ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ఉండాలన్నాడు. 4 మెంబర్స్లో పర్సన్కి 200 తీసుకుంటామన్నారు. కానీ మాకు ఇక్కడ దగ్గర ఐలాండ్ కనిపిస్తుంది కదా, ఇంతకు మేము చూపించిన ఐలాండ్ తీసుకున్నామంటే తీసుకెళ్ళట్లేదు. సో అదనుకుంటున్నాం ఇక. చెరువు దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందామని. వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి. నాకు ఐలాండ్ పైనకి వెళ్ళాలన్నా. తను బోటింగ్ ఎట్లా అన్నాడంటే ఆ బ్రిడ్జ్ వరకు తీసుకెళ్తా అన్నాడు. కానీ బ్రిడ్జ్ వరకు అవసరం లేదు, ఆల్రెడీ బ్రిడ్జ్ వ్యూ చూసినాం. సో ఈ ఐలాండ్లోకి అన్నా లేకపోతే ఐలాండ్ చుట్టూరు కన్నా తింపండి. సో ఇక్కడ డ్రాప్ అయిపోయింది మీకు వద్దాం అనుకోని. నేనైతే కొంచెం చూపిస్తాను చూడ. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అంటే చిత్తూరు కర్నూలు హైవే నుంచి వచ్చేటోళ్ళు ఈ రోడ్ పంట వస్తాము. ఈ రోడ్ పంట వచ్చినాక మీకు బోటింగ్ క్లబ్కి వెళ్ళా అంటే ఇటు సైడ్ ఇటు సైడ్ వెళ్తేనేమో గండికోటది. మీకు ఇక్కడ బోట్ క్లబ్కు దారి అన్నది 3 కిలోమీటర్స్ ఉంటుంది కరెక్ట్. బాయ్ ఫ్రెండ్స్. తిరుపతి వద్దాం.